నమస్తే. తెలంగాణలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఒక బిగ్ షాక్ తగలబోతుందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తన అల్లుడైనటువంటి హరీష్ రావు అతి త్వరలో పార్టీ మారబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ చెప్పి బీజేపీ పార్టీలోకి జతకూడేందుకు వెళ్తా ఉన్నటువంటి సమాచారం అందుతా ఉంది. అసలు నిజంగా ఇట్లాంటి జరిగేటువంటి ఆస్కారం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ రావు ఎందుకు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు? మరి నిజంగా హరీష్ రావు అలాంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఊరుకునేటువంటి ఆస్కారం ఉంటుందా? కేసీఆర్ బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదనేది కూడా చూడాలి. ఒక పక్కన నిన్నటి నుంచి ఈ యొక్క చర్చ బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా సైతం హరీష్ రావు ఈ సంబంధించినటువంటి వార్తలను ఖండించలేదు, ఈ వార్తలను తిప్పికొట్టలేదు, దీనిపైన సంజాయిష్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ వైపు హరీష్ రావు వెళ్ళబోతా ఉన్నాడా? ఒక వెళ్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఎందుకోసం తాను బీజేపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు? గతంలో మనం చూడడం జరిగింది. మెదక్ సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి దుబ్బాక ఏదైతే ఉందో, ఈ దుబ్బాక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు, హరీష్ రావు, ఈ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరుగా వీళ్ళిద్దరి యొక్క వ్యవహార శైలి ఉండేది. మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఒకరికి పైన ఒకరు ఒకరిపైన ఒకరు చాలా విమర్శలు చేసుకోవడం జరిగింది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేయడం జరిగింది. ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం జరిగింది. కానీ తీరా చూస్తే మొన్న జరిగినటువంటి సిద్దిపేటలో జరిగినటువంటి శివపార్వతుల కళ్యాణ సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో రఘునందన్ రావు, మరో పక్కన హరీష్ రావు పక్క పక్కన కూర్చొని ఆత్మీయంగా పలకరించుకోవడం, మరి వాళ్ళతోటి ఒక గ్రూప్ ఫోటో దిగడం, ఇదంతా చూస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. వీటన్నిటిని చూసినట్టయితే ఉంటే మరి బీజేపీ పార్టీ వైపు హరీష్ రావు పోబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు. ఈయనతోటి ఒకతోటే కాదు, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్టయితే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోవడం, మొన్న జరిగినటువంటి పార్లమెంటు స్థానంలో గుండు సున్నాకే పరిమితం అయిపోవడంతో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నటువంటి తరుణం. అంతేకాకుండా మెదక్ సీట్ని గెలుస్తామని చెప్పేసి ఛాలెంజ్లు విసుకోవడం జరిగింది రఘునందన్, అలాగే హరీష్ రావు సైతం. మెదక్లో ఖచ్చితంగా గెలుస్తారు కావచ్చు అన్నటువంటి భావన. మెదక్లో ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా హరీష్ రావు సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడనే బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిపోవడం, అక్కడ బీజేపీ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడంతో ఇక పార్టీకి భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ పార్టీకి కాపాడేటువంటి వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి హరీష్ రావు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి తాను బీజేపీ పార్టీ వైపు నడవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉద్యమకారులైనటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి పనిచేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో హరీష్ రావు ముందు వరుసలో ఉంటాడు. కేసీఆర్ కంటే ఎక్కువనే ఉంటాడు. కేసీఆర్ ప్రచారం చేసుకోవడం జరిగింది, హరీష్ రావు ప్రచారం చేసుకోలేదు అనుకో, అది రెండో విషయం. అయినప్పటికీ ఇట్లాంటి ఉద్యమకారులకి తెలంగాణలో బీజేపీ పార్టీ గాలం వేయబోతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి చేరికలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి ఆస్కారం ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలం పుంజుకోవడం, 8 సీట్లలో అసెంబ్లీ సీట్లు, 8 సీట్లు పార్లమెంటు సీట్లు అందించినటువంటి తెలంగాణలో బీజేపీ పార్టీ రానున్నటువంటి రోజులలో పాగా వేయాలంటే కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలన్నటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన మెదక్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఈ 6 ఎమ్మెల్యేలు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళబోతా ఉన్నారన్నటువంటి చర్చ బలంగా వినబడ్డది. ఇప్పుడు అదే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి మెదక్లో గెలిచినటువంటి 5 ఎమ్మెల్యేలు, హరీష్ రావుతో పాటు 6 గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలతో పాటు హరీష్ రావు పార్టీ మారబోతా ఉన్నాడన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలని బలం చేకూరుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిర్మించినటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో 3 బ్యారేజ్లు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఈ బ్యారేజ్ల పైన ఒక పక్కన విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో
మరి దొరికేటువంటి ఆస్కారం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా హరీష్ రావు ఉన్నాడన్నటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. చాలా కుంభకోణాల్లో హరీష్ రావు పాత్ర కూడా ఉందని చెప్పేసి మరి విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తన పేరు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత బీజేపీ పార్టీలోకి వెళ్ళినట్టయితుంటే కొంత అక్కడ ఉన్నటువంటి మచ్చ తొలగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. బీజేపీ పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా మరి వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి ఏదైతే అంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హరీష్ రావు సైతం కూడా ఆ పార్టీలోకి వెళ్ళినట్టయితుంటే ఈ సంబంధించినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవచ్చు అన్నటువంటి ఒక భావనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణని వేగవంతం చేసినటువంటి తరుణంలో ఆయనే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు పతనమైపోవడం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి 17 సీట్లలో 0కే పరిమితం అయిపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరి సరైనటువంటి నాయకత్వం ఇప్పుడు లేదని అర్థమవుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కనీసం సమీక్ష పెట్టి ఎందుకు ఓడిపోవడం జరిగింది, దేనివల్ల ఓడిపోవడం జరిగింది, దీన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నటువంటి దానిపైన కనీసం సమీక్ష పెట్టేటువంటి నాయకుడు ఆ పార్టీలో కరువైపోవడం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆ ఉన్నటువంటి ఓటమి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ 0కి పరిమితం, దీనికి గల కారణాలు ఏంటి అన్నటువంటి ఒక విశ్లేషణ కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ బలంగా ఉండేది, గ్రామ స్థాయిలో కరుడు కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మరి కరుడు కట్టినటువంటి వాదులు ఉండేది, తెలంగాణ వాదులంతా ఆ పార్టీ వైపు. కానీ ఇప్పుడు కనీసం ఆ పార్టీ పేరు చెప్పుకొని తిరిగేటువంటి పరిస్థితి కూడా మరి గ్రామ స్థాయిలో ఉండట్లేదంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కానీ మరో పక్కన వాళ్ళను కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి విధానంలో కానీ మరి ఎక్కడ కూడా ముందు వరుసలో లేదు. ఇక మరో పక్కన కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ముందస్తుగా ఒక ముందు పలుకులు పలికినటువంటి కేసీఆర్కి పెద్ద దెబ్బ తాకినట్టుగా తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే కేటీఆర్ రానున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి మంత్రులతో జేజేలు కొట్టించినటువంటి కేసీఆర్కి ఇక హరీష్ రావే దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఉద్యమం సంబంధించినటువంటి సమయంలో మరి కేటీఆర్ లేడు, మరి ఇక్కడ హరీష్ రావు ఉన్నప్పటికీ హరీష్ రావుకి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి బాధ్యతలు తన కొడుకైనటువంటి కేటీఆర్కి అప్పగించడం, కేటీఆర్ మరొక పక్కన హరీష్ రావు ఇద్దరి మధ్యలో కోల్డ్ వారు చాలా రోజుల కాల నుంచి జరుగుతున్నట్టుగా తెలియడం, ఇదంతా చూసిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీలో తనకు భవిష్యత్తు లేదని చెప్పేసి నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత లిక్కర్ కుంభకోణంలో ఆవిర్కపోవడం, రేపో మాపో ఈ సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మరో పక్కన గొర్రెల స్కామ్ కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాల్లో కేసీఆర్ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ. మరి ఈ ఉన్నటువంటి 4.5 సంవత్సరాల్లో ఏ క్షణమైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ కుంభకోణాల్లో ఇరుక్కపోయి, ముఖ్యంగా విద్యుత్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో సైతం ఇరుక్కపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక వాళ్ళు ఇరుక్కపోయిన తర్వాత ఇక్కడ పార్టీ కూడా అగమ్య గోచరంగా తయారైనటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి తీరుగా హరీష్ రావు ముందుగానే మరి పార్టీ మారాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలో రేపో మాపో అదే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి వ్యక్తి మల్కాజ్గిరి ఎంపీ మరి ఈటల రాజేందర్కు రేపో మాపో పగ్గాలు అప్పగిస్తారన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భం. మరి పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత హరీష్ రావుని ఆయన నేతృత్వంలోనే ఆహ్వానించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ నిర్వహించి బయటికి వెళ్ళిన తర్వాత అదే ఆర్థిక శాఖ మరి హరీష్ రావు కూడా కొనసాగించడం జరిగింది. ఉద్యమప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా చాలా బలమైనటువంటి సంబంధాలు, రాజకీయపరమైనటువంటి సంబంధాలు. కాబట్టి ఆయన యొక్క నేతృత్వంలో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత అతి కొద్ది రోజుల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని హరీష్ రావు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు సైతం బీజేపీ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళను ఆహ్వానించండి అని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే వార్తలు వచ్చినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ తెలంగాణ సంబంధించిన నేతలు ఇప్పటికే ఢిల్లీ అధిష్టానానికి సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తుంది. దానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కేటీఆర్ తోటి విభేదాలు, రానున్నటువంటి రోజులలో కేసీఆర్ మరి అరెస్ట్ కాబోతూ ఉన్నటువంటి వార్తలతోటి హరీష్ రావు ముందస్తుగానే సర్దుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనే మెదక్ సంబంధించినటువంటి జిల్లాలో ఘోరమైనటువంటి పరాజయాన్ని 3వ స్థానానికి మాత్రమే
బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోవడం చూసినట్టయితే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి నిలదొక్కుకోవడం కష్టమే. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామంటే కాంగ్రెస్ పార్టీలో నిలదొక్కునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండేది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయిస్తూ ఉంది. వాళ్ళ యొక్క పోరాటం అంతా, కాంగ్రెస్ పార్టీ యొక్క నేతల యొక్క పోరాటం, ప్రభుత్వం యొక్క పోరాటం అంతా గత సర్కారు చేసినటువంటి నిర్లక్ష్యం, గత సర్కారు చేసినటువంటి ఆర్థిక దోపిడీపైన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి హరీష్ రావు లాంటి వాళ్ళని కూడా చేర్చుకున్నట్టయితే ఉంటే ఒక పక్కన ఇంకా విమర్శల పాలయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ ఆయనే కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలని చెప్పేసి హరీష్ రావు అయితే ప్రయత్నం చేయకపోవచ్చు. కేవలం ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా దేశంలో మోదీ యొక్క హవా నడవడం, మూడోసారి ఆయన అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా బీజేపీ యొక్క పవనాలు వీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలతోటి హరీష్ రావు పార్టీ మారబోతా ఉన్నాడు. ఇంకా మిగతా ఉన్నటువంటి ఏదైతే మిగిలినటువంటి 35 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు, హరీష్ రావుకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయనే పార్టీ మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీ నేతలు సైతం దీన్ని మరి అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ ప్రాంతంలో బలపడాలంటే కొంత కీలకమైనటువంటి నేతలు, వరుస వచ్చినటువంటి నేతలైనప్పటికీ కూడా వాళ్ళు పార్టీలోకి ఆహ్వానించినట్టయితే కొంత బలం పుంజుకున్నటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. అదే తరుణంలో హరీష్ రావును కూడా ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కేవలం మరి ఊహాగానాలు అయితే రావడం జరుగుతూ ఉంది. దీనిపైన మనం క్లారిటీగా చెప్పేటువంటి ఆస్కారం లేకపోయినా వీటన్నిటిని కూడా హరీష్ రావు కొట్టేయకపోవడంతో కొంత మరి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆయన రేపో మాపో బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అనేది కూడా మరి తెలుస్తూ ఉంది. చూద్దాం మరి హరీష్ రావు యొక్క ఆయన యొక్క రాజకీయ జీవితం ఏ పార్టీ వైపు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుందా, బీజేపీ పార్టీ వైపు ఏమైనా వెళ్తాడా అనేది కూడా మరి అతి కొద్ది రోజులలో చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.